ఎందుకంటే సరే మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ హుజరాబాద్ ఆలయంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు. ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఆలయానికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు వస్తారా సమాధానం చెప్తారా అని ఆలయానికి వెళ్ళి ఆ బూడిద స్కామ్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము, ఎలాంటి రాజకీయ కేసులు లేవని. పొన్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసు వేసారు. దిలీప్ కునతం గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసారు. ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసు వేసారు. జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే సిటిజన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు. ఇప్పటివరకు మా మీద 6 కేసులు జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు. కానీ ఏమని చెప్తారు మళ్ళా మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని. మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేదు? సరే కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసిర్రు. మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు. సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని ప్రెస్ మీట్లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం. అసలు 3 రోజుల్లో 2 సంవత్సరాల్లో కానీ కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు, దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు. కానీ కేవలం 3 రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ 1, 2, 3న మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఒక కంపెనీకి ఇచ్చేసారు వితౌట్ టెండర్. మరి ఈ 3 రోజుల్లో అధికారులు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసిండ్రు, ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది. ఎన్వలప్తో సహా చూపెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇదేదో మేము క్రియేట్ చేసినామని చెప్తారు తప్పించుకోవడానికి. స్టాంప్ కూడా ఉన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది. ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేము ఇచ్చిన దాని విషయం మీద మేము వచ్చి మాకు ఆ డాక్యుమెంట్స్ చూపెట్టండి, బీఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆర్టీసీ వీసీ అండ్ ఎండి నుంచి వచ్చిన రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్. బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది, సంతకం కూడా ఉన్నది. ఇవాళకి 10 రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జ్యూరిస్డిక్షన్ లో రాదు అని చెప్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి. మీడియాకు ఇంత పెద్ద 4 పేజీల వివరణ ఇచ్చింది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు? వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇటు పొన్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట, రవాణా శాఖకు సంబంధం లేదంట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట, ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట. మరి ఎవరికి సంబంధం ఉన్నది?